హాయ్ ఫ్రెండ్స్, నేను మీ మౌనిక. వెల్కమ్ టు ద తెలుగు వ్లాగ్స్. ఫ్రెండ్స్, ఈరోజు వీడియోలో వచ్చేసి నల్ల పూసల చైన్కి డాలర్స్ని కట్టుతీగతో ఎలా తయారు చేసుకోవాలని ఈ వీడియోలో చూసేద్దామా. ఇక్కడ నేను రెడ్ కలర్ స్టోన్ తీసుకున్నాను చూడండి, పెద్ద సైజ్ రెడ్ కలర్ స్టోను. అలాగే ముత్యాలను తీసుకున్నాను చూడండి, గోల్డ్ కలర్ ముత్యాలను తీసుకుంటున్నాను 6mm. అలాగే గోల్డ్ కలర్ స్టోన్స్ వస్తాయి చూడండి, ఇలాంటివి పూసలు వస్తాయి, వాటిని కూడా పక్కన పెట్టుకుంటున్నాను. ఇప్పుడు ముఖ్యంగా కట్టుతీగను తీసుకుంటున్నాను చూడండి. ఇక్కడ నేను 2-6 కట్టుతీగను తీసుకున్నాను చూడండి. మీకు ఇక్కడ 2-6 అయినా 2-8 అయినా వాడుకోవచ్చు. ఇప్పుడు వచ్చేసి క్యాప్స్ తీసుకుంటున్నాను. గోల్డ్ కలర్ 3mm క్యాప్స్ తీసుకున్నాను చూడండి. ఇవి చిన్నవే తీసుకోవాలి, చిన్నవి తీసుకుంటేనే చాలా అందంగా ఉంటుంది. అలాగే నల్ల పూసల చైన్ కూడా తీసుకొని పక్కన పెట్టేసుకున్నాము. ఇప్పుడు ముందుగా వచ్చేసి కట్టుతీగను తీసుకోవాలి. కట్టుతీగను తీసుకొని చూడండి, వీడియోలో చూపించినట్టు ఇలా అనేసి దీన్ని రౌండ్గా చుట్టేసుకోవాలి. మనకు హోల్ అనేది సన్నగా వచ్చేలాగా ఇలా నీట్గా చేత్తోనే చుట్టేసుకుంటే సరిపోతుంది చూడండి. ఇలా నీట్గా చుట్టేసుకోవాలి. ఇలా చుట్టేసుకొని లాస్ట్లో వచ్చేసి మనకు కొద్దిగా ఫిట్ ఉండాలి అంటే ఇలా కట్టర్తో ఇలా తిప్పుకుందాము అంటే ఇంకా ఫిట్గా వస్తుంది కదా చూడండి. ఇలా వస్తే సరిపోతుంది. ఇప్పుడు వచ్చేసి నేను ఇక్కడ క్యాప్ ఎక్కించుకుంటున్నాను చూడండి. ముందుగా చూపించాను కదా ఫ్లవర్ క్యాప్ చూడండి, దీన్ని కట్టుతీగకి ఎక్కించేసుకోవాలి 3mmది. ఇలా కట్టుతీగకి ఎక్కించేసుకొని ఇప్పుడు రెడ్ కలరు పెద్ద స్టోన్ చూపించాను కదా మీకు స్టార్టింగ్లో వీడియోలో, ఆ స్టోన్ అనేది ఎక్కించేసుకుందాం చూడండి. దీన్ని ఎక్కించేసుకొని ఇటు సైడ్ కూడా ఒక ఫ్లవర్ ఎక్కించేసుకుందాము. ఫ్లవర్ క్యాప్ అనేది ఇటు సైడ్ కూడా ఎక్కించేసుకోవాలి చూడండి. ఇలా చిన్న సైజ్ అయినా పెద్ద సైజ్ అయినా మనకు ఫ్లవర్కి దీన్ని బట్టి చూసుకొని వేసుకోవాలి. మనము చూడండి, ఇప్పుడు చిన్న సైజ్ అయితే చూడడానికి చాలా అందంగా ఉంది కదా, అదే పెద్ద సైజు క్యాప్ వేసామంటే చూడడానికి అంత బాగుండదు. కాబట్టి నేను ఇక్కడ చిన్న సైజే వేస్తున్నాను చూడండి. మనకు ఏది దేనికి సెట్ అవుతుంది అనేసి చూసుకొని ఒకటికి 2 సార్లు వేసుకుంటే చాలా అందంగా ఉంటుంది కదా చూడండి. ఇలా వేసుకొని ఇలా తిప్పేసుకొని దీన్ని కట్ చేసుకోవాలి చూడండి. ఇలా కట్ చేసుకుందాము అంటే సరిపోతుంది చూడండి. మనకు స్టోన్ అనేది ఒకటి రెడీ అయిపోయింది కదా. ఇప్పుడు దీనికి మేక్ చేసుకుందాం అటు సైడ్ ఇటు సైడ్ చూడండి. ఇప్పుడు మళ్ళీ కట్టుతీగను తీసుకొని కట్టుతీగతో మనము ఎన్ని డిజైన్స్ అయినా చేసుకోవచ్చు, చూడటానికి చాలా అందంగా ఉంటాయి. మీకు వేసుకున్నా కూడా చాలా అందంగా ఉంటుంది. కట్టుతీగతో మనం ఏ డిజైన్ తయారు చేసినా కూడా చూడండి. ఇలా కట్టుతీగను ఎక్కించేసుకొని ఇలా ఒకసారి చేత్తో తిప్పేసుకొని ఇప్పుడు కటర్ తీసుకొని మనము హోల్ అనేది సన్నగా వచ్చేలాగా ఇలా చుట్టేసుకోవాలి చూడండి. వీడియోలో చూపించినట్టు ఇలా చుట్టుకున్నాము అంటే సరిపోతుంది చూడండి. లాస్ట్లో పెట్టుకొని ఇలా చుట్టుకున్నాము అంటే హోల్ అనేది సన్నగా వస్తుంది చూడండి. ఇలా చుట్టుకున్నాం కదా, ఈ ఎగస్ట్రా దాన్ని కట్ చేసుకుందాము. ఎగస్ట్రా వచ్చిందని కట్ చేసుకొని ఇప్పుడు మళ్ళీ ఇక్కడ వచ్చేసి నేను ఫ్లవర్ని ఎక్కించుకుంటున్నాను. ఇప్పుడు ముందుగా చూపించినట్టు ఫ్లవర్ క్యాప్ ఎక్కించేసుకుంటున్నాను చూడండి. అలాగే గోల్డ్ కలర్ ముత్యం ఉంది కదా, దాన్ని కూడా ఎక్కించేసుకుంటున్నాను చూడండి. ఇప్పుడు ఇటు సైడ్ కూడా ఒక ఫ్లవర్ క్యాప్ అనేది ఎక్కించేసుకోవాలి వీడియోలో చూపించినట్టు. ఇలా లాగి పట్టుకొని ఇప్పుడు దీన్ని కూడా ఒక ఫ్లవర్ క్యాప్ ఎక్కించేసుకొని దీన్ని కూడా చుట్టేసుకోవాలి చూడండి. ఇక్కడ నేను ఫ్లవర్ క్యాప్ అనేది ఎక్కించేసాను. ఇప్పుడు నోస్ పిల్లర్తో మనం లాస్ట్ ఎడ్జ్లో పట్టుకోవాలి చూడండి. ఇలా పట్టేసుకొని ఇలా రౌండ్గా తిప్పేసుకోవాలి వీడియోలో చూపించినట్టు. ఇలా తిప్పుకుందాము అంటే ఫిట్ అయిపోతుంది చూడండి. ఇప్పుడు ఎగస్ట్రా ఉన్నదాన్ని కట్ చేసుకుందాము చూడండి. ఇక్కడ కట్టుతీగ ఎగస్ట్రా వచ్చింది కదా, దాన్ని ఇలా కట్ చేసుకోవాలి. ఇలా కట్ చేసుకొని ఇప్పుడు సేమ్ ఇటు సైడ్ కూడా ఇంకొక ముత్యాన్ని రెడీ చేసుకుందాం చూడండి. వీడియోలో చూపించినట్టు ముందుగా కట్టుతీగని ఎక్కించేసుకొని ఇప్పుడు కట్టుతీగని ఇలా లాస్ట్లో వచ్చేసి ఇలా వంచేసుకొని దీన్ని కూడా ఇలా తిప్పేసుకోవాలి వీడియోలో చూపించినట్టు. ఇలా వంచేసుకొని ఇలా తిప్పేసుకోవాలి. దీన్ని మనము చూసుకొని నీట్గా తిప్పుకోవాలి చూడండి. ఇక్కడ ఇలా పెట్టి ఇలా తిప్పేసుకుందాము అంటే సరిపోతుంది. ఇప్పుడు కటర్ తీసుకొని కొద్దిగా టైట్గా ఫిట్ చేసుకుంటే సరిపోతుంది చూడండి. ఇలా హోల్ వస్తే సరిపోతుంది. ఇక్కడ చూడండి నీట్గా వచ్చింది కదా. ఇప్పుడు వచ్చేసి మళ్ళీ ఫ్లవర్ క్యాప్ అలాగే ఒక ముత్యాన్ని ఎక్కించేసుకొని ఇంకొక ఫ్లవర్ క్యాప్ని ఎక్కించేసుకుంటే సరిపోతుంది చూడండి. ముత్యం ఎక్కించాను కదా, ఇప్పుడు మళ్ళీ ఒక ఫ్లవర్ క్యాప్ అనేది ఎక్కించేస్తున్నాను. ఈ ఫ్లవర్ క్యాప్ ఎక్కించాను కదా, ఇప్పుడు దీన్ని కూడా చుట్టేసుకోవాలి నీట్గా. ఇప్పుడు మళ్ళీ నోస్ పిల్లర్ తీసుకొని ఇలా ఎడ్జ్లో పట్టుకోవాలి చూడండి. వీడియోలో చూపించినట్టు ఇలా ఎడ్జ్లో పట్టుకుంటే సరిపోతుంది. మనకు స్టోన్కి కొద్దిగా గ్యాప్ ఇచ్చి పట్టేసుకుంటే సరిపోతుంది కట్టుతీగ అనేది. ఇలా చుట్టేసుకుంటే సరిపోతుంది చూడండి. ఇప్పుడు వచ్చేసి ఇక్కడ అటు సైడ్ ఇటు సైడ్ గోల్డ్ పూసలు ఉన్నాయి కదా, వాటిని కూడా సేమ్ అలాగే వీడియోలో చూపించినట్టు మేక్ చేసేసుకుందాం చూడండి. ఇలా సింపుల్గా
చేసేసుకోవచ్చు. ఫస్ట్ టైం ట్రై చేసే వాళ్ళైతే 1కి 2 సార్లు వీడియో చూసి ట్రై చేశారు అంటే మీకు తప్పకుండా కట్టుతీగ డిజైన్స్ అనేది ఈజీగా నేర్చేసుకోవచ్చు. అలాగే ఈజీగా సింపుల్గా కూడా మీరు కూడా ట్రై చేయొచ్చు ఫ్రెండ్స్. చూడండి, ఇలా తిప్పేసుకుందాము అంటే సరిపోతుంది. ఇప్పుడు గోల్డ్ కలర్ పూసుంది కదా, దాన్ని ఎక్కించేసుకొని సేమ్ ముందుగా చెప్పినట్టు ఇలా లాస్ట్లో పెట్టేసుకొని ఇలా తిప్పేసుకుందాము అంటే సరిపోతుంది. చూడండి, ఇలా నీట్గా అన్ని దాంట్లోనే తయారు చేసేసుకోవచ్చు. చూడండి, ఇలా మనం టైట్గా లాగినట్టు అనేసి అన్నాము అంటే రౌండ్ అనేది నీట్గా వస్తుంది. ఇప్పుడు ఇక్కడ కట్టుతీగ కట్ చేసుకొని సేమ్ అటు సైడ్ ఎలాగైతే తయారు చేసామో గోల్డ్ స్టోన్ని సేమ్ అలాగే కట్టుతీగని ఎక్కించేసుకొని ఇలా రౌండ్గా తిప్పేసుకుందాము అంటే సరిపోతుంది. చూడండి, వీడియోలో చూపించినట్టు ఇలా తిప్పేసుకొని గోల్డ్ పూసను ఎక్కించేసుకొని సేమ్ దాన్ని కూడా అలాగే మేక్ చేసుకుంటే సరిపోతుంది. మీరు కట్టుతీగతో ఎన్ని డిజైన్స్ అయినా ఎన్ని మోడల్స్ అయినా సింపుల్గా అనేది మేక్ చేసేసుకోవచ్చు. చూడండి, ఇక్కడ నేను గోల్డ్ పూసను అనేది ఎక్కించేసుకున్నాను. సేమ్ అటు సైడు లాస్ట్లో పెట్టి తిప్పేసుకోమన్నాను కదా, సేమ్ అలాగే చూడండి వీడియోలో చూపించినట్టు ఇలా లాస్ట్లో ఎడ్జ్లో పెట్టేసి ఇలా కట్టుతీగని తీసుకొని ఇలా తిప్పేసుకుందాము అంటే సరిపోతుంది. ఇప్పుడు ఎగస్ట్రా ఉన్న కట్టుతీగని కట్ చేసుకోవాలి. చూడండి, ఎంతో అందమైన డాలర్ అనేది తయారైపోయింది కదా. ఇప్పుడు దీన్ని నల్ల పూసల చైన్కి అనేది అతికిచ్చేద్దాము. చూడండి, నల్ల పూసల చైన్ నేను ఆల్రెడీ తయారు చేస్తున్న నల్ల పూసల చైన్ని తీసుకున్నాను, రెడీమేడ్ దానికి ఈ డాలర్ అనేది అతికిచ్చేస్తున్నాను. చుట్టానికి కూడా చాలా అందంగా ఉంది కదా. అటు సైడ్ ఇటు సైడ్ రెండు ఇలా ఓపెన్ చేసేసుకొని ఇలా డాలర్ని అతికిచ్చేసుకుందామంటే సరిపోతుంది. నల్ల పూసల చైన్ అనేది ఒకటి ఉంటే సరిపోతుందండి. ఎన్ని డాలర్స్ కావాలంటే అన్ని డాలర్స్ చేసేసుకొని మనం డైలీ కాలేజీకి కానీ స్కూల్స్ కానీ జాబ్స్ చేసే వాళ్ళైతే ఇలా సింపుల్గా వేసుకొని వెళ్ళారు అంటే చూడటానికి కూడా చాలా అందంగా ఉంటుంది కదా. చూడండి, ఎంత అందమైన నల్ల పూసల చైన్ అనేది ఎలా వచ్చిందో నాకు కామెంట్ చేయండి ఫ్రెండ్స్. ఒకసారి మీరు కూడా ట్రై చేసి ఎలా వచ్చిందో నాకు కామెంట్ చేయండి తప్పకుండా. ఇప్పుడు వచ్చేసి ఇంకొక నల్ల పూసల డాలర్ అనేది తయారు చేసుకుందాము. ఇక్కడ నేను ముందుగా మోనాలిసా బీడ్స్ తీసుకున్నాను, గ్రీన్ కలర్వి. అలాగే ముత్యాలను తీసుకున్నాను చూడండి. ఇప్పుడు అలాగే ఫ్లవర్ క్యాప్స్ ఉంటాయి కదా, వాటిని కూడా తీసుకున్నాను 3mm. ఇప్పుడు వచ్చేసి కట్టుతీగ తీసుకుంటున్నాను. ఇక్కడ 26 సైజు కట్టుతీగని తీసుకున్నాను చూడండి. ఇక్కడ మీరు 28 అయినా యూజ్ చేసుకోవచ్చు. అలాగే నల్ల పూసల చైన్, రెడీమేడ్ చైన్ ఉంటుంది కదా, దాన్ని తీసేసుకున్నాను. ఇప్పుడు వచ్చేసి దీన్ని అన్నిటిని మేక్ చేసేసుకుందాం. ముందుగా ఇక్కడ వచ్చేసి కట్టుతీగని తీసుకొని మీకు వీడియోలో చూపించినట్టు ఇలా రౌండ్గా ఒత్తేసుకోవాలి. చూడండి, వీడియోలో చూపించినట్టు ఇలా ఒత్తుకున్నాము అంటే సరిపోతుంది. ఇలా ఒత్తేసుకొని ఒకసారి మళ్ళీ కటర్ తీసుకొని కటర్తో కూడా ఇలా ఒత్తేసుకోవాలి. చూడండి, ఇలా మనం కటర్తో అన్నాము అంటే హోల్ అనేది చిన్నగా వస్తుంది. చూడండి, వీడియోలో చూపించినట్టు ఇలా అనేసుకోవాలి. ఇలా అనేసుకున్న తర్వాత ఇప్పుడు ఫ్లవర్ క్యాప్ ఎక్కించేసుకొని అలాగే ముత్యాన్ని కూడా ఎక్కించేసుకుందాం. చూడండి, ముత్యాన్ని ఎక్కించేసుకున్నాం కదా. ఇప్పుడు వచ్చేసి ఫ్లవర్ క్యాప్, ఇంకొకటి కూడా ఫ్లవర్ క్యాప్ అనేది ఎక్కించేసుకుందాము. చూడండి, ఇక్కడ నేను ముత్యము అండ్ ఫ్లవర్ క్యాప్ రెండు ఎక్కించేసుకొని దీన్ని ఇలా చుట్టేసుకుంటున్నాను. మనకు ముత్యం లాస్ట్లో పట్టుకొని కట్టుతీగని ఇలా పెట్టి ఇలా అన్నాము అంటే సరిపోతుంది. చూడండి, ఎంతో అందంగా వచ్చేసింది కదా. ఈ ఎగస్ట్రా కట్టుతీగని కట్ చేసుకొని ముందుగా చెప్పినట్టు ఇలాగే మనం లాస్ట్లో పట్టుకొని ఇలా ఒత్తేసుకొని ఇలా రౌండ్ తిప్పేసుకోవాలి. ఇలా తిప్పుకుందాము అంటే సరిపోతుంది. ఇప్పుడు వచ్చేసి ఇక్కడ ఫ్లవర్ క్యాప్ అలాగే గ్రీన్ కలర్ స్టోన్ ఎక్కించుకుందాం. చూడండి, ఇలా ఫ్లవర్ క్యాప్ అలాగే గ్రీన్ కలర్ స్టోను మళ్ళీ ఒక ఫ్లవర్ క్యాప్ ఎక్కించేసుకొని దీన్ని కూడా ముందుగా చెప్పినట్టు సేమ్ అలాగే ఇలా కటర్ తీసుకొని ఇలా తిప్పేసుకోవాలి. నాకు ముఖ్యంగా కట్టుతీగవి తయారు చేసేటప్పుడు నోస్ పిల్లర్ అండ్ కట్టర్ అనేది కన్ఫామ్గా ఉండాలి. ఇలా మనకు నోస్ పిల్లర్ అనేది ఇలా హోల్స్ అందుకు చేసుకోవడానికి యూజ్ అవుతుంది. నోస్ పిల్లర్ లేకుంటే మనము సూదితో అయినా కూడా చేసుకోవచ్చు. బట్ నోస్ పిల్లర్ ఉంటే పని అనేది చాలా ఈజీగా అయిపోతుంది. చూడండి, మీకు సూదితో కూడా నేను ఒకసారి తయారు చేసి చూపిస్తాను. ఇలా మనం నీట్గా తిప్పేసుకొని కటర్ తీసుకొని కొద్దిగా హోల్ అనేది చిన్నగా వచ్చేలాగా ఇలా తిప్పేసుకోవాలి. మనం చేతితో తిప్పితే మరి అంత సన్నగా రాదు కాబట్టి నేను ఇక్కడ కటర్ పెట్టి ఇలా తిప్పేసుకుంటున్నాను. ఇలా తిప్పేసుకొని ఇప్పుడు మళ్ళీ ముత్యాన్ని ఎక్కించేసుకుంటున్నాను. చూడండి, ఇక్కడ ఒక ముత్యము అలాగే ఒక ఫ్లవర్ క్యాప్ని ఎక్కించేసుకొని దీన్ని కూడా ఇలా చుట్టేసుకోవాలి. చూడండి, వీడియోలో చూపించినట్టు ఇలా చుట్టేసుకున్నాము అంటే సరిపోతుంది. ఇలా చుట్టేసుకోవాలి నీట్గా. ఇక్కడ వచ్చేసి సేమ్ అలాగే మనం ముందుగా చెప్పినట్టు మళ్ళీ ఒక గ్రీన్ కలర్ స్టోను అలాగే ఒక ముత్యము రెండింటిని మేక్ చేసుకున్నాము అంటే డాలర్ అనేది రెడీ అయిపోతుంది. చూడండి, వీడియోలో చూపించినట్టు కట్టుతీగ అనేది ఫస్ట్ టైం ట్రై చేసేవాళ్ళు
ఒకటికి 2 సార్లు ఏదైనా వీడియోని చూసి మీరు ట్రై చేశారంటే తప్పకుండా మీకు కట్టుతీగ మేకింగ్ అనేది ఈజీగా నేర్చేసుకోవచ్చు. చూడండి, ఇక్కడ మనం ఎంతో సింపుల్గా కట్టుతీగ మేకింగ్ అనేది ఈ వీడియోలో చూపించాం కదా. మీకు ఇలాంటి కట్టుతీగ వీడియోస్ అనేది మన ఛానల్లో నీట్గా ఎక్స్ప్లెయిన్ చేసి పెట్టాను. మీకు కావాలి అంటే ఒకసారి వెళ్ళి దాన్ని కూడా చెక్ చేసుకొని వీడియో అనేది మీకు నచ్చితే లైక్ చేయండి. అలాగే మీరు కూడా ట్రై చేసి ఎలా వచ్చిందో నాకు కామెంట్ చేయండి ఫ్రెండ్స్. చూడండి, ఇలా మళ్ళీ లాస్ట్లో వచ్చేసి మనం ఒక ముత్యాన్ని అనేది యాడ్ చేసుకోవాలి కదా. ఇలా మళ్ళీ కట్టుతీగను అనేది ఇలా రౌండ్గా తిప్పేసుకొని ఇప్పుడు మనం ఫ్లవర్ క్యాప్ ఎక్కించేసుకొని అలాగే ఒక ముత్యాన్ని ఎక్కించేసుకొని దీన్ని కూడా రౌండ్గా ఇలా తిప్పేసుకోవాలి. చూడండి, వీడియోలో చూపించినట్టు ఇక్కడ ఒక ముత్యము అలాగే ఒక ఫ్లవర్ క్యాప్ ఎక్కించేసుకొని దీన్ని కూడా కట్టుతీగ అనేది మనం చాలా సింపుల్గా నేర్చేసుకోవచ్చు. ఎంతో ఈజీగా అయిపోయే పని ఇది. చూడండి, ఇలా తిప్పేసుకున్నాము అంటే సరిపోతుంది. ఇలా తిప్పేసుకొని ఎక్స్ట్రా వచ్చిందని కట్ చేసుకుందాం. చూడండి, ఎంతో సింపుల్గా కట్టుతీగ మేకింగ్ డాలర్స్ అనేవి తయారైపోయాయి కదా. నల్ల పూసల చైన్కి అతికిచ్చేసుకుందాం. చూడండి, ఇలా మనం ఇవి ఓపెన్ చేసేసి ఇప్పుడు దీనికి జంపరింగ్కి అతికిచ్చేసుకోవాలి. చూడండి, ఇలా నీట్గా అతికిచ్చేసుకుంటే సరిపోతుంది. సేమ్ ఇప్పుడు ఇటు సైడ్ ఎలా అతికిచ్చామో సేమ్ అటు సైడ్ కూడా అలాగే అతికిచ్చేసుకోవాలి. చూడండి, వీడియోలో చూపించినట్టు ఇలా జంపరింగ్ని ఓపెన్ చేసి ఇలా అతికిచ్చేసుకోవాలి. ఇలా అతికిచ్చేసుకొని దీన్ని ఇలా జాయింట్ చేసుకుంటే సరిపోతుంది. చూడండి, ఎంతో సింపుల్గా $2 అనేది కూడా అయిపోయింది కదా. ఇలా మీరు సింపుల్గా తయారు చేసి డైలీ వేర్కి రోజు కాలేజీకి వెళ్ళే వాళ్ళు కానీ స్కూల్స్కి వెళ్ళే వాళ్ళు కానీ ఆఫీస్కి వెళ్ళే వాళ్ళు కానీ ఇలా ట్రై చేసేదంటే ఎంతో అందమైన కట్టుతీగల డాలర్స్ అనేది సింపుల్గా తయారు చేసేసుకోవచ్చు కదా ఫ్రెండ్స్. ఈ $2 కనుక మీకు నచ్చినట్టయితే నా ఛానల్ని లైక్ చేయండి, షేర్ చేయండి, అలాగే సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్. కొత్త వాళ్ళు ఏదైనా ఈ వీడియో చూస్తున్నట్టయితే మీ ఫ్యామిలీకి అండ్ ఫ్రెండ్స్కి షేర్ చేయండి ఫ్రెండ్స్. మీరు కూడా ఇలా ట్రై చేసి ఎలా వచ్చిందో నాకు కమెంట్ బాక్స్లో కమెంట్ చేయండి. మీకు ఏదైనా డౌట్స్ ఉన్నాయంటే నేను తప్పకుండా మీకు ఆ డౌట్స్ అనేది క్లారిఫై చేస్తాను. చూడండి ఫ్రెండ్స్, ఎంతో అందమైన డాలర్స్ని సింపుల్గా తయారు చేసి వేసుకొని వెళ్ళొచ్చు ఫ్రెండ్స్, పార్టీస్ కానీ ఫంక్షన్స్ కానీ. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. ఇలా మీరు కూడా ట్రై చేసి ఎలా వచ్చిందో నాకు కామెంట్ చేయండి.